నమస్తే అశోక్ గారు. సో ఒక ప్రజాస్వామ్యానికి సంబంధించిన వాదిగా మీరు కూడా రాయలసీమకు సంబంధించి ఒక ఎక్కువగా సమస్యల మీద పోరాడుతూ ఉంటారు. ఈ డీలిమిటేషన్ మీద కూడా మనం కూడా చాలాసార్లు చర్చించి ఉంటాము. దీని మీద కూడా మీరు కొంత ట్వీట్ చేస్తూ వచ్చారు, దీని గురించి మాట్లాడుతూ వచ్చారు. వైసీపీకి సంబంధించి చూసుకున్నా, టీడీపీ, జనసేన కూటమికి సంబంధించిన చూసుకున్నా కూడా ఏపీలో ఉన్నటువంటి 3 రాజకీయ పార్టీలు బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులే అంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. దానికి అనుగుణంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి డీలిమిటేషన్కి సంబంధించిన చర్చా కార్యక్రమానికి వెళ్ళకపోవడము, మిగతా 2 పార్టీలు అయితే అసలు ఆ ఊసి లేదు. ఆయనన్నా కొంచెం ఒక లేఖ రాసి వదిలేశారు. మిగతా రాజకీయ పార్టీలు ఏవి కూడా ఆ ఊసి ఎత్తలేదు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అంటే మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీనియర్ పార్లమెంట్ సభ్యుడు మన అందరూ అభిమానించే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చాలా సందర్భాల్లో ఎటకారంగా ఒక మాట అంటుంటాడు. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలిచినా 25 సీట్లు బీజేపీ అంటుంటాడు. అది అనేక సందర్భాలు రుజువైంది, ఇప్పుడు మరొకసారి రుజువైంది. అంటే ఇక్కడ జనసేన, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఎవరు గెలిచినా ఓడినా బీజేపీకి పోయిందేమీ లేదు. ఎందుకంటే స్థూలంగా కీలక సమయంలో వాళ్ళతో ఉంటారని విమర్శ ఆయన చేశాడు. దానికి బలం చూపించే నిర్ణయాలు చేస్తున్నారు. స్థూలంగా నాకు అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా తమిళనాడు చూసి నేర్చుకోవాలి. తమిళనాడు ప్రజలు చూసి మనం చైతన్యపడాలి. ఇప్పుడు డిఎంకే అధినేతగా యాజ్ అ చీఫ్ మినిస్టర్ గా స్టాలిన్ గారు లేవనెత్తిన ప్రతి అంశం మనం ఏకీభవించాల్సిన అవసరం లేదు. కానీ ఆ స్పిరిట్ ఏంటి? ఈరోజు తమిళనాడులో 59 రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీలు ఉంటాయి అనేది అక్కడ 59 రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీలు ఆన్ రికార్డ్. రిజిస్టర్ అంటే నమోదైన ప్రతి పార్టీ రిజిస్టర్ పార్టీ, గుర్తింపు వేరు, రిజిస్టర్ వేరు. 59లో స్టాలిన్ గారు ఒక అఖిలపక్ష మీటింగ్ పెడితే దీనికి ముందుగా 58 పార్టీలు హాజరైనవి. ఆ ఒక పార్టీ ఏదంటే బీజేపీ రాలేరు కాబట్టి. ఇంకొక తమాషా ఏంటంటే స్టాలిన్ కి తీవ్రంగా విభేదిస్తూ విజయ్ గారు ఇప్పుడు పార్టీ పెట్టారు. అవును, స్టాలిన్ నాయకత్వం డిఎంకి కౌంటర్ పార్టీ ఏఐడిఎంకే. వాళ్ళిద్దరు కూడా హాజరైనారు ఈ సమావేశానికి. దాన్ని చూసి నేర్చుకోవద్దా ఆంధ్రప్రదేశ్? అంటే తమ రాజకీయ విషయాలు పక్కన పెట్టి తమిళనాడు అస్తిత్వం, తమిళనాడు ప్రజల ప్రయోజనాలు అనే సబ్జెక్ట్ ముందుకు వస్తే మేము రాజకీయాలు పక్కన పెట్టేస్తామని నిలబడుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్ లో అది లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయింది. విభజన చట్టం అమల్లో విషయంలో చూడండి, ప్రత్యేక హోదా విషయంలో, విభజన సమయంలో కూడా చూడండి, రాజకీయ పార్టీల ప్రయోజనాలు తప్ప ప్రజల ప్రయోజనాల ప్రాతిపదికన రాజకీయాలు చేయట్లేదు. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ విభజనకు కారణమైన కాంగ్రెస్ ని, బీజేపీని బొందబెట్టేస్తామని ఉద్యమాలు చేశారు. కానీ మనకు నాయకత్వం పార్టీలందరూ వాళ్ళతో సహవాసం చేస్తున్నారు ఆ రోజు నుంచి. అంటే ఇక్కడ ప్రజల ప్రయోజనాలు ఏంటి, పార్టీల ప్రయోజనాలు ఏంటి? కానీ ప్రజలు ఏమన్నా కనీసం నిజాయితీగా ఈ విషయంలో ఉంటున్నారంటే మళ్ళీ కూడా రాజకీయంగా చీలిపారు. చంద్రబాబు గారు చేస్తే కరెక్టే, జగన్ గారు సెక్షన్. దీనివల్ల రాజకీయ పార్టీ అన్ని కారణంగా ఆంధ్రప్రదేశ్ హక్కులు నష్టపోతా ఉంది. ఇది మౌలికమైన అంశం. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్టాలిన్ సమావేశానికి వెళ్ళకపోవడం వాళ్ళ రైట్. కానీ ఆయన వైఖరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీరు అన్నారు కదా ప్రారంభంలో, ఇక్కడ బీజేపీతో అందరూ ఉన్నారా, అధికారంలో ఉన్న ప్రతిభ అని విమర్శకు తావిచ్చేట్టుగా ఆయన వ్యవహరించారు. ఒక గోల్డెన్ ఆపర్చునిటీని ఆయన పోగొట్టుకున్నాడు. అవకాశం ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు జనసేన, తెలుగుదేశం వాళ్ళు వెళ్ళలేదంటే కొంత అర్థం చేసుకుంటాం. ఎందుకు? వాళ్ళతో ఉన్నారు కలిసి. రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళు సమర్థిస్తున్నారు ఏకంగా బీజేపీ పాలసీని. మనసులో ఏముందో పక్కన పెడదాం, సమర్థించేవాడు పోవాల్సిన అవసరం లేదు. బీజేపీ తీసుకున్న త్రిభాష సిద్ధ సూత్రం కానీ లేదా డీలిమిటేషన్ ఏమి అవదు అని బీజేపీ ఏదో దాన్ని బహిరంగ సమర్థిస్తున్నారు. బహిరంగ సమర్థించేవాడు డిఎంకే సమావేశానికి పోవడం కరెక్ట్ కాదు. వాళ్ళ పాయింట్. జగన్ గారు బహిరంగంగా వ్యతిరేకించట్లేదు కానీ ప్రధానమంత్రికి అప్పీల్ చేశారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే సౌత్ ఇండియా నష్టపోయే అవకాశం ఉందని 3 పేజీల లేఖను రాశారు. డీలిమిటేషన్ వల్ల నష్టం జరుగుతుందేమన్న ఆందోళన జగన్ గారికి ఉంటే సమావేశానికి వెళ్ళాలి కదా. ఒకవేళ జనసేన, తెలుగుదేశం లాగా ఆయనకి అభిప్రాయం లేకపోతే వెళ్ళకపోతే కరెక్టే. ఒకవైపు ఆందోళన, అది ఏ రోజు లెటర్ రాశాడు? చెన్నైలో మీటింగ్ జరిగే రోజు రాశాడు. అంటే దానికి ఆ గొంతుతో కలుపుతున్నాడు కానీ వెళ్ళలేకపోతున్నాడు. ఇప్పుడు చాలా మంది అన్న మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడి వెళ్ళట్లేదు, లేదా బీజేపీతో ఉండాలనుకుంటున్నాడు అనేది బయటికి దొరుకుతున్న చర్చ. ఈ చర్చకు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరు కారణం అవుతుంది. కానీ నేను పర్సనల్ గా నమ్ముతున్నా జగన్మోహన్ రెడ్డి గారు భయపడి ఈ సమావేశానికి వెళ్లకుండా నిలవలేదు. ఎందుకంటే భయం ఏంటి? బీజేపీకి డెడ్ ఆపోజిట్ స్టాలిన్. కాబట్టి ఆయన పెట్టే సమావేశానికి పోతే బీజేపీ ఆగ్రహానికి గురవుతారనే భయం నిజంగా జగన్ ఉంటే
ప్రతిపక్ష నాయకుడు హోదాలో స్టాలిన్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఎందుకు పిలిచాడు? 2019 ఎన్నికల్లో ఏఐడిఎంకే బీజేపీ కలిసి తమిళనాడులో అధికారంలో ఉన్నారు, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా. స్టాలిన్ అప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్, పక్క రాష్ట్రాన్ని పిలిచాడంటే ముఖ్యమంత్రిని పిలిచాడంటే అర్థం ఉంది. ప్రతిపక్ష నాయకుడిని పిలిచినాడు, ఆ రోజుకి డెడ్ ఆపోజిట్ బీజేపీ ఆయన. అదే సభలో దేవుడి దయతో స్టాలిన్ అన్న కూడా ముఖ్యమంత్రి కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాడు. అంటే బీజేపీ కూటమి ఓడిపోవాలని చెప్పినాం ఇండైరెక్ట్ గా. అంత ధైర్యం చేసిన వ్యక్తి ఈరోజు ఎందుకు భయపడతాడు? అంటే భయం కాదు, ఏదో కన్ఫ్యూజ్, గందరగోళం నాకు అనిపిస్తా ఉంది. కాబట్టి ఈ గందరగోళం కన్ఫ్యూజ్ అని నేను అనుకుంటా, ఎందుకంటే ఈ చరిత్ర అంతా చూశాను కాబట్టి. కానీ సాధారణ ప్రజల్లో ఏం మెసేజ్ వెళ్తుంది? అప్పుడే వాళ్ళ సోదరి శర్మిల గారు చెప్పారు, ఈ రెండు పార్టీలు ఒకటే అని ట్విట్టర్ లో పెట్టేసారు. ఆమెకు అవకాశం ఇచ్చినట్టు అయింది కదా. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే రాజకీయ నిర్ణయం ఖచ్చితంగా ఆ పార్టీకి బీజేపీ మీతో ఉన్నారు అనే మెసేజ్ వెళ్ళడానికి కారణమైంది. ఫస్ట్ పాయింట్. గోల్డెన్ ఆపర్చునిటీ ఎక్కడ కోల్పోయినారంటే, ఈ సమావేశానికి పోయినంత మాత్రం నేను కొంపలు కొల్లేరు కావు. ఎందుకంటే స్టాలిన్ చెప్పిన విషయాలని సమర్థించాల్సిన అవసరం లేదు, ఒక భావ వ్యక్తీకరణ. సమావేశం వచ్చి దాంట్లో కొన్ని మార్పులు చేర్పు కూడా చెప్పొచ్చు, మీ అభిప్రాయం చెప్పేసి రావచ్చు. ఇప్పుడు ఏదైతే అధికారికంగా ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు, అదే అక్కడ సమావేశం చెప్పొచ్చు కదా. ప్రధానమంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ రాజకీయాలు కాదు ఇటు చూడని చెప్పొచ్చు కదా, ఎవరి అభిప్రాయం వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా ఇల్లుంటే ఇంకా 4-5 ఏళ్ళు ఈ ఆయన అట్లా ఇల్లున్నాడో లేదో వెంటనే మన ఆస్థాన ఛానల్స్ కొన్ని రెడీ అయిపోయింటాయి. జగన్మోహన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళు కూర్చున్నారు, స్టాలిన్ కాంగ్రెస్ తో కలిసిపోయినాడు, ఇంకా బీజేపీకి దూరం అయిపోయాడు, బీజేపీ వాళ్ళు కొట్టేస్తారు రేపటి, ఇవన్నీ చేస్తారు. దానివల్ల ప్రజల్లో ఏమవుతుంది, బీజేపీ జగన్ లేని మెసేజ్ అయితే వెళ్ళిపోతుంది కదా. కాబట్టి ఇట్లాంటి అవకాశం మళ్ళీ రాదు జగన్ గారు. బీజేపీ పట్ల నేను రాష్ట్ర ప్రయోజన విషయంలో కఠినంగా ఉంటున్నాను నువ్వు ఎన్ని చెప్పే వినరు, ఒక సందర్భం వచ్చినప్పుడు వెళ్తే అది చాలా కాలం పాటు పనిచేస్తుంది. కాబట్టి ఆ రకంగా ఇది గోల్డెన్ ఆపర్చునిటీ జగన్ గారు కోల్పోయిన అనిపిస్తుంది. అంటే జగన్ గారు ఆందోళన చాలా న్యాయం.